సార్ ఇంకోటి తానేటి వనిత గారు కూడా అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ గారిని కించపరిచారు అన్నట్టుగానే నిన్న మాట్లాడడం జరిగింది. కూటమి వాళ్ళు కించపరిచారు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. తానేటి వనిత మాజీ హోంమంత్రి గారు. సో దానిపైన మీరేమంటారు సార్? నిజంగా వీళ్ళు కించపరిచారా? కించపరిచారు అని అంటే దేని బేస్ చేసి ఆవిడ కించపరిచారని చెప్తున్నారు? ఏమో సార్. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కొత్త వాదం వస్తుంది ఏంటంటే అసలు రాజ్యాంగం రచించింది అంబేద్కర్ గారు కాదు అని. ఇప్పుడు హమారా ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉన్నారు, మీరు చూసారు లేదు. అలాగే తెలుగు ఆయన నేషనల్ లెవెల్లో డాక్టర్ సాయి దీపక్ ఎవరు ఆయన జైకర్ సంథింగ్ సాయి దీపక్ అయ్యర్ అని ఏదో ఆయన అసలు అసదుద్దీన్ ఓవైసీ కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ ఎవరున్నా కూడా వీళ్ళని లేదు వాళ్ళని లేదు నిల్చోబెట్టి కడిగేస్తాడు ఆయన. అంత సూపర్ వక్త. వాళ్ళు కూడా అందరూ చెప్పేది ఏంటంటే అంబేద్కర్ గారు కేవలం రచనా సంఘానికి అధ్యక్షుడు, రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడు. ఆయన సుమారుగా 16-17 దేశాలు తిరిగి వాటి రాజ్యాంగాలు సేకరించి చర్చించి ఓహో మీ దగ్గర విధానాలు ఎలాగున్నాయా, లేదా ఇజ్రాయెల్ నుంచి ఒక ఈ రూలు, లేదంటే వేరే కంట్రీ నుంచి ఒక రూలు, ఆ కంట్రీ అలాగ తీసుకొచ్చారు. ఏమంటారు ప్రాథమిక హక్కులు, ప్రాథమిక సూత్రాలు, ఇవన్నీ కూడా ఆదేశిక సూత్రాలు, లేదంటే పార్లమెంట్ అయితే ఎలా ఉండాలి, మంది ప్రభుత్వ ప్రజాస్వామ్యము, ప్రెసిడెంట్ది అమెరికా టైపు కాదు, ఇలాగ అన్ని రకాలుగా గ్యాదర్ చేసి సుమారుగా 23-24 కమిటీలుగా విడిపోయి తిరిగి వచ్చి వాళ్ళ ముందు పడేస్తే ఆయన ఎవరో 3 మున్షీరు, అయ్యంగారు, అలా ఒక ప్రధానంగా 6-7 ఉన్నారు ఆ రచనా కమిటీలో ఉండే రైటర్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చర్చిస్తే వాళ్ళు అయ్యా మేము ఈ పాయింట్ తీసుకుంటున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్తే మొత్తానికి 2 సంవత్సరాల 11 నెలల 9 రోజుల్లో పూర్తి చేశారంట రాజ్యాంగం రాయడం. సో అది అంబేద్కర్ గారు రాయలేదు, జస్ట్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు, రచనా సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఓకే మీరు రాసింది మీ పాయింట్ బాగుంది, మీ పాయింట్ బాగుంది, మీ పాయింట్ ఓకే టిక్ 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 పెట్టాడు తప్ప ఆయన ఏమి భారతదేశం గురించి ఆలోచన రాయలేదని కొంతమంది విమర్శిస్తున్నారు. సో ఏదైతేనేమో వాళ్ళు అందరినీ లీడ్ చేసుకున్నాడుగా. సో అలాగ ఆయన రాయట్లేదని వచ్చే విమర్శల్ని మరి ఇప్పుడు ఈవిడ మాట్లాడొచ్చు కదా. ఎవరెవరైతే సోకాళ్ళు అందులో దళితులు కూడా ఉన్నారు. ఏ దళితులైతే అంబేద్కర్ని భుజానికి ఎత్తుకొని ప్రతి ఊరు వాడ విగ్రహం పెడుతున్నారో అందులో కొంతమంది మేధావులు, కొంతమంది దళితులు ఆయన అసలు రాయలేదు, కేవలం రచనా సంఘం అధ్యక్షుడు మాత్రమే అన్నట్టుగా కూడా చెప్పే సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ప్రశ్నించమనండి ఈ వనిత గారిని. అక్కడ అనకుండా వాళ్ళేమనకుండా మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి ఆ ఆవు వ్యాసం లాగా వెనకడికి ఆవు వ్యాసం చదువుకున్నాడంట, వాడికి విమానం గురించి రాయమని వచ్చింది ఎగ్జామ్లో. సరే ఏం చేస్తాడు, నేను విమానం ఎక్కాను, విమానంలో కిటికీ పక్కన కిటికీ సీట్ దొరికింది, కూర్చున్నాను, కిటికీలోంచి కిందకు చూసేసరికి ఒక పొలంలో ఆవు గడ్డి మేస్తుంది, మరలా ఆవు వ్యాసం రాశాడు అక్కడ నుంచి, ఆవు తెల్లగా ఉండను, ఆవు పాలు తెల్లగా ఉండను. అలాగా వీళ్ళకి ఏం మాట్లాడడం తెలియక మరలా కూటమి అంటే పైనుంచి ఆర్డర్స్ అలా వస్తాయి, ఏం చేసినా కూటమి ప్రభుత్వానికి మెరిట్ రాకుండా మీరు మాట్లాడండి ఆవు వ్యాసం లాగంటే వీళ్ళు ముందే మాట్లాడలేరు. ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి ఇంకా ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకేం మాట్లాడతారు? కూటమి ప్రభుత్వం ఎక్కడ అవమానించింది, ఏమైనా అవమానించింది అంటే వీళ్ళు ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టేశారా కదా, ఏదైనా 70 అడుగులు 80 అడుగులు విగ్రహం పెట్టారండి కదా విజయవాడలో, అది పెట్టేస్తే గౌరవించేసినట్టేనా? వెనకటికి ఎవడో తల్లిదండ్రులకి గెంజే పోయలేదు కానీ వాళ్ళ సమాధి మీద తీసుకొచ్చి గేదెని కట్టాడట. నాన్న మీకోసం పాలు కోసం గేదెని కొన్నానని చెప్పి ఆ సమాధిని తీసుకొచ్చి గేదెని కట్టాడంట. లాభం ఏంటి? అట్లా ఉంది ఈ వ్యవహారం. కాకపోతే ఏదన్నా ఏదోటి విమర్శించాలి, తప్పదు. వాళ్ళు మెచ్చుకోవాలని అనిపించినా లోపల ఉంటాం కానీ బయటకు తప్పదు, నటించాలిగా. ఎందుకంటే నాయకుడు తిడతాడు. లేకపోతే నాయకుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు ముందు పార్టీలో సభ్యత్వం తీసుకోవాలంటే లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి. ముందు అది తిట్టగలరా, రైట్, మీరు ఫస్ట్ టెస్ట్ పాస్ అయినట్టే, నెక్స్ట్ పార్టీ సభ్యత్వం తీసుకోండి. ఇది కదా మనం చూసాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.